Alavi, good morning. Welcome to Nagendra Mathematics. Now today topic is in triangle. What is the difference between altitude and median? What is the difference between altitude and median? Main concept na altitude median. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది కొంతమందికి ఐడియా ఉండదు, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టిట్యూడ్ అండ్ మీడియన్? ఆల్టిట్యూడ్ ఫస్ట్ మనం ఆల్టిట్యూడ్ చూద్దాం. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, అసలు ఆల్టిట్యూడ్ అంటే డెఫినేషన్ ఏంటి ఆల్టిట్యూడ్, అలాగే మీడియన్. మీడియన్, ఆల్టిట్యూడ్, మీడియన్, వీటితో పాటు ఉండేది పర్పండిక్యులర్. ఓకేనా, పర్పండిక్యులర్ బైసెక్టర్. పర్పండిక్యులర్ బైసెక్టర్ ఈ మూడింటికి ఇంకోటి ఉంది, యాంగులర్ బైసెక్టర్. ఓకేనా, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, మీడియన్ ఏంటి, పర్పండిక్యులర్ బైసెక్టర్ ఏంటి, యాంగులర్ బైసెక్టర్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టుగా చూద్దాం. ఆల్టిట్యూడ్స్ ఇవన్నీ కూడా మనకి ట్రయాంగిల్లోనే ఉంటాయి. ఆల్టిట్యూడ్స్, మీడియన్, పర్పండిక్యులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్. ఆల్టిట్యూడ్ అంటే దానికి డెఫినేషన్, ట్రయాంగిల్ తీసుకోండి. ఓకేనా, ABC. A line segment drawn, vertex of a triangle, vertex అనేది vertex A, B vertex, C vertex. A line segment drawn in a triangle, vertex of a triangle drawn, altitude drawn to the perpendicular to the opposite side. ఆపోజిట్ సైడ్ కరెక్ట్గా మనకి 90 degrees చేస్తే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఏ లైన్ సిగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. సింపుల్గా 2 or 3 వర్డ్స్లో చూడండి మళ్ళీ. ఏ లైన్ సిగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. అర్థమైందా? ఒక వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సింపుల్గా 2 wordsలో మళ్ళీ. A line segment drawn from vertex and perpendicular to the opposite side. Okay, Nana, this is the altitude. In triangle, how many altitudes are there? In triangle, 3 altitudes are there. 3 altitudes. And B నుంచి ఎలా గెలుతాం altitude? ఇది 90 degrees అవ్వాలి. అక్కడ 90 అయితేనే మనకి, ఇక్కడ 90 అయితేనే ఆల్టిట్యూడ్ అవుతున్నాను. ఓకేనా, అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 90 అవ్వాలి. 90 అయితేనే దట్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంట. తెలుగులో ఉన్నతి అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఆల్టిట్యూడ్. ఎన్ని ఉంటాయి ఒక ట్రయాంగిల్లో మనకి? 3 ఆల్టిట్యూడ్స్. ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ డెఫినేషన్, ఎ లైన్ సిగ్మెంట్ డ్రాన్ వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. Vertex of a triangle and perpendicular to the opposite side. Okay, now this is the simple shortcut definition of altitude. A line segment drawn vertex of a triangle perpendicular to the opposite side. ఆ యొక్క వర్టెక్స్కి ఆపోజిట్లో ఉన్నది పర్పెండిక్యులర్గా ఉండాలి, 90 degrees పర్పెండిక్యులర్ 90. నెక్స్ట్ మీడియన్. వాట్ ఈస్ ద మీడియన్? మీడియన్ డెఫినేషన్ ఏంటంటే a line segment drawn from vertex midpoint of the opposite side. Midpoint of the opposite side. This is the midpoint, BC midpoint D. Okay, 90 degrees సంబంధం లేదు ఇక్కడ, పర్పెండిక్యులర్కి సంబంధం లేదు. No relation about perpendicular. A line segment drawn from vertex to midpoint of the opposite side. అదేంటి ఆల్టిట్యూడ్? A line segment drawn from vertex to perpendicular to the opposite side. A line segment drawn from vertex to midpoint of the opposite side is called median. How many medians in a triangle? 3 medians. Okay, how many medians are there in a triangle? 3 medians. ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 medians. ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయి? 3 ఆల్టిట్యూడ్స్. ఓకేనా, క్లారిటీగా. మిడ్ పాయింట్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్.
perpendicular bisector means including perpendicular bisector is there in two. Okay, altitudes, medians, mixing a perpendicular bisector. ఈ రెండు డెఫినేషన్ దీనిలోనే ఉంటాయి పర్పెండిక్యులర్ బైసెక్టర్లో. పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీన్ డెఫినేషన్ ఏం చెప్తామంటే ఆల్టిట్యూడ్ మీడియన్ రెండు కలిపి పర్పెండిక్యులర్ బైసెక్టర్లో ఉంటాయి. దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఏ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. మిడ్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్ రెండు మిక్సింగ్ చెప్పాలి డెఫినేషన్. What is the definition of perpendicular bisector? A line segment drawn vertex of a triangle to midpoint and perpendicular to the opposite side. Perpendicular ga undali plus midpoint avali. That is the perpendicular bisector. Okay, na altitude ayindi, median ayindi, perpendicular bisector. Next, angular bisector. This angular bisector ante in a triangle. Angular bisector is in a triangle, divide the angle in two equal parts. Divide the angle two equal parts. Angle ni two equal parts చేసింది అనుకున్నానా. Now AD is the angular bisector of angle A. AD is the angular bisector of angle A. In triangle, an angle is divided two equal parts. That line segment is called angular bisector. Angular name lo unnayi. Angular bisector ante angle ni bisect chesinది. That is the angular bisector. In a triangle, divide the two equal parts. In angle, divide the two equal parts. In angle, divide the two equal parts is called angular bisectors. Okay na? Angular bisector. The altitude, median, perpendicular bisector and angular bisector. Angular bisector, angle ni bisect చేసింది. Bisect means divided two equal parts. Bisect means divided two equal parts. Okay, now perpendicular and bisector. Perpendicular means 90 degrees and bisector means divided two equal parts. Now median, తెలుగులో మధ్యగత రేఖ అంటాం. దీన్ని ఉన్నతి మధ్యగత రేఖ, లంబ సమద్వికర్ణన రేఖ. దిస్ ఇస్ కోణ సమద్వికర్ణన రేఖ. తెలుగులో కోణ సమద్వికర్ణన రేఖ అంట. కోణాన్ని రెండు సమాన భాగాలు చేసే రేఖ కోణ సమద్వికర్ణన రేఖ. ఇది లంబ సమద్వికర్ణన రేఖ. దిస్ ఈజ్ మధ్యగతము. దిస్ ఈజ్ ద ఉన్నతి. ఓకేనా. ఓకేనా. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్లో మీడియన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది నాన్న. మీడియన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇలా డ్రా చేసాం అనుకున్నాను. ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి. ఓకేనా. దిస్ ఈజ్ ద మీడియన్. క్యాపిటల్ బికి ఆపోజిట్లో ఉన్న సైడ్ లెంత్ స్మాల్ బి, క్యాపిటల్ సికి ఆపోజిట్లో ఉన్న స్మాల్ సి. దిస్ ఈజ్ ద స్మాల్ ఏ. ఓకేనా. హౌ టు ఫైండ్ దిస్ మీడియన్ లెంత్? నౌ ఏడి ఈజ్ ఈక్వల్ టు నాన్న మీడియన్ లెంత్ కానీ ఏడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2b square minus 2c square minus a square. ఓకేనా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫైండ్ ద మీడియన్. మీడియన్ ఫార్ములా అంటే మనకి ట్రయాంగిల్ సైడ్స్ ఇస్తాడు. సపోజ్ ఇది 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, దిస్ ఈజ్ ద 4 సెంటీమీటర్ అలాగే ఇచ్చాడు అనుకున్నాను. ఫైండ్ మీడియన్ అంటాడు. అంటే గివెన్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చేసి మీడియన్ కనుక్కోమన్నప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ బీ స్క్వేర్ అంటే క్యాపిటల్ బీకి ఆపోజిట్ ఈ సైడ్ అనమాట. 2 ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ ఫార్ములా ద్వారా మనం ఈ యొక్క లెంత్ ఆఫ్ ద మీడియన్ని కనుక్కోవచ్చు నాన్న. ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏడి మీడియన్ ఫార్ములా హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా. 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లెంత్ ఆఫ్ ద మీడియన్ లెంత్ కనుక్కోవడానికి మనకి అదో ఫార్ములా ఉంది నాన్న. ఓకే నాన్న. దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ మనకి సెంట్రాయిడ్ ఈజ్ డినోటెడ్ బై జి అనమాట. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంట్రాయిడ్? ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఏ మీడియన్స్ ఈజ్ కాల్డ్ centroid of the given triangle. The point of concurrence of a triangle. The point of concurrence of a medians is called centroid. The concurrent
point of a medians is called a centroid. Centroid is denoted by capital G. This triangle. This is the medians. AD median, BE median, CF median. The point of concurrence of a medians is called the centroid of the triangle, denoted by G. Now AG is to GD అడుగుతాడు. AG is to GD 2:1 అని గుర్తుపెట్టుకో. BG is to GE 2:1. Next CG is to GF అది కూడా 2:1. Centroid divides the median in what ratio? 2:1. Centroid divides the median in what ratio? 2:1. ఓకే, నీకు అప్లికేషన్ బిట్స్ ఎలాగెత్తాడు తెలిసినా? ఇన్ ట్రయాంగిల్ ఏజీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్, ఫైండ్ జీడీ అని అడుగుతాడు నేను. ఏజీ నీకు 8 ఇస్తే జీడీ ఎంత అవుద్ది? నీకు ఇచ్చిన రేషియో ఏంటి? ఏజీ ఇస్ టు జీడీ 2:1. ఏజీ 2 ఉంటే జీడీ 1 ఉండాలి. నీకు ఇక్కడ ఏజీ 8 అన్నాడు, జీడీ అంత 4. సింపుల్ బిట్ ఇది, అర్థమవుతుందా? అందుకే నీకు ఇంపార్టెంట్ బిట్. ఏజీ 10 ఇచ్చాడు నాన్న. ఏజీ 10 ఇస్తే జీడీ ఎంత అవుద్ది? 5 అవుద్ది. లేదు, జీడీ 5 ఇచ్చాడు, హౌ మచ్ ఏజీ అని అడుగుతాడు, 10. ఇది 2:1 రేషియో. అంటే ఏజీ 2 పార్ట్స్ ఉంటే జీడీ 1 పార్ట్. ఓకే, నీకు ఒక ఫార్ములా ఇంకోటి, GA square plus GB square plus GC square is equal to 1/3 into AB square plus BC square plus CA square. ఇక్కడ నీకు ఏమిస్తుంటే GA, GB, GC ఇస్తాడు. GA వాల్యూ ఇస్తాడు, GB ఇస్తాడు, GC ఇస్తాడు నాన్న. నా ఫైండ్ ద AB స్కేర్, BC స్కేర్, CA స్కేర్ వాల్యూ అని అడుగుతాడు. ఓకేనా? అప్పుడు ఈ ఫార్ములా వాడు. అంటే సెంట్రాయిడ్ మీద మనకి అడిగే ఫార్ములాస్ ఇవి. సెంట్రాయిడ్ డెఫినేషన్: the point of concurrence of a medians is called a centroid. Centroid is denoted by capital Z. Next, centroid divides the median in the ratio 2:1 ratio. AG is to GD, BG is to GE, CG is to GF. Now one of the formula. Okay, Nana. This is the centroid. Okay, Nana. Orthocenter denoted by ORH. Orthocenter. Now orthocenter మన definition వచ్చేసరికి the point of concurrence of altitudes of a triangle is called orthocenter. Altitudes, the point of concurrence of altitudes of a triangle is called orthocenter. ఇది O గాని H తో గాని చూస్తాం మనం. Next, circumcenter is denoted by S. What is the definition of circumcenter? The perpendicular circumcenter, the perpendicular bisectors of a sides. The perpendicular bisectors of a sides is called పాయింట్ డెఫినేషన్ రాలేదా? ఇది ఇలా చెప్పండి. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ సర్కంసెంటర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? ఇది సర్కంసెంటర్. ఇది సర్కంసెంటర్ వచ్చేసరికి మనకి the point of perpendicular bisectors, the point of concurrence of altitudes, the point of concurrence of okay, the concurrent point of a perpendicular bisectors of a triangle is called a circumcenter. Okay na, denoted by S మనం. circumcenter SA is equal to SB is equal to SC. ఇవన్నీ రేడియస్ అన్నమాట. రేడియస్ ఈక్వల్ SA, SB, SC రేడియస్. అయితే మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఈ లోపల ఫామ్ అయింది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా సైడ్ బై √3 వేస్తే వచ్చేస్తున్నాను. అంటే ఇన్సైడ్ మా ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితేనే సైడ్ బై √3 వేయాలి. మామూలుగా సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకున్నాను. అప్పుడు R is equal to ABC/4 డెల్టా. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఈ సైడ్స్ మనకు తెలుసు కదా. క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతున్నా స్మాల్ ఏ, క్యాపిటల్ బీకి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ బి, క్యాపిటల్ సికి స్మాల్ సి. అవి సైడ్లు తీసుకుంటాం. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్కంసెంటర్? ద పాయింట్ ఆఫ్ కాన్కరెంట్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ సర్కంసెంటర్, డినోటెడ్ బై ఎస్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బి ఈజ్ ఈక్వల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రేడియస్గా తీసుకుంటాం. దిస్ ఇస్ సర్కంసెంటర్, దిస్ ఇస్ ఆర్థోసెంటర్. ఆర్థోసెంటర్ అంటే ఆల్టిట్యూడ్, సర్కంసెంటర్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాన్కరెంట్ పాయింట్. ఓకేనా? ఇన్సెంటర్, ఎక్సెంటర్. ఇన్సెంటర్ అంటే నాన్న ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఏ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. యాంగులర్ బైసెక్టర్స్, యాంగులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్స్, యాంగులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఏ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్
ఇన్ సెంటర్ యాంగులర్ బైసెక్టర్స్. అదే మనకి ఎక్సెంటర్ డినోటెడ్ బై ఐ నాన్న, ఇన్ సెంటర్ డినోటెడ్ బై ఐ, ఇన్ సెంటర్ డినోటెడ్ బై ఐ. ఇలాగ వస్తుంది సర్కిల్ మనకి లోపల ఫామ్ అవుతుంది ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ అంటే సర్కిల్ ట్రయాంగిల్ లోన్ వస్తుంది, సర్కమ్ సెంటర్ అంటే ట్రయాంగిల్కి బయట వస్తుంది సర్కిల్. ఓకేనా, దిస్ ఇస్ ఎక్సెంటర్. ఎక్సెంటర్ ఏంటన్నా దీని డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు, ద పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏ వన్ యాంగిల్ యాంగులర్ బైసెక్టర్ అండ్ టూ యాంగిల్స్ ఆర్ exterior angular bisectors. Exterior angular bisectors. One angle is interior angle bisector and two angles is exterior angular bisectors. One angle interior bisector and two angles is exterior bisectors. అర్థమైందా, exterior angular bisectors. One angle is interior angular bisector. Interior angular bisector one angle and two angles are exterior angular bisectors. Point, concurrent point is called excenter denoted by I1. Okay, now what is the definition of excenter? One angle interior angular bisector and two angles exterior angular bisectors. The point of concurrence is called excenter denoted by I1. In center అయితే I నాన్న, excenter అయితే I1. ఓకేనా, మనకి ఎక్సెంటర్లు ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. వాటిని మనం ఎలా డినోట్ చేస్తాం, I1 I2 I3గా. ఓకేనా, ఇన్ సెంటర్ మనకు ఒకటే ఉంటుంది, దీనికి ఎక్సెంటర్లు వచ్చేసరికి 3. అంటే ఇక్కడ కూడా మనం దీని నుంచి మళ్ళీ ఇంటీరియర్ బి దగ్గర నుంచి గీసి రెండింటికి యాంగులర్ బైసెక్టర్ గీసామంటే మళ్ళీ ఇక్కడ ఒకట. అందుకని ఇక్కడ 3 ఎక్సెంటర్లు ఉంటాయి. ఇన్ సెంటర్ వచ్చేసరికి ఒకటే కాబట్టి ఐతో డినోట్ చేస్తాం. దీనికి 3 ఉంటాయి కాబట్టి I1 I2 I3. ఎక్సెంటర్ డినోటెడ్ బై I1 I2 I3. 3 ఉంటాయి కాబట్టి. వాట్ ఇస్ ది డెఫినిషన్ ఆఫ్ ఎక్సెంటర్? The point of concurrence of a one angle interior angular bisector and two exterior angular bisectors is called a excenter. What is the definition of incenter? The point of concurrence of a internal angular bisectors is called incenter. ఓకేనా, దీన్ని ఇంటర్నల్ అనవచ్చు లేదా యాంగులర్ బైసెక్టర్స్. ఓకేనా, యాంగులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ మనకు వచ్చేసరికి ఇన్ సెంటర్ కింద తీసుకుంటాం.